ఫారెస్ట్లో ఏనుగుల దంతాలకు సంబంధించిన స్మగ్లింగ్ జరుగుతుంది. స్మగ్లింగ్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ బేసిక్గా కొన్ని రూత్లెస్ స్మగ్లింగ్ గ్రూప్ మధ్య డామినెన్స్ కోసం, సర్వైవల్ కోసం జరిగే ఒక యుద్ధం అని చెప్పొచ్చు. ఒక అడవిలో స్మగ్లింగ్ మేమే టాప్లో ఉండాలి. డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ సిండికేట్స్ ట్రై చేస్తుంటాయి. అంతా మేమే కంట్రోల్ చేయాలనుకుంటారు. కానీ చివరికి ఈ మాఫియా వల్ల సర్వైవ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒకరి మీద ఇంకొకరు ఆధిపత్యం చెలాయించాల్సిందే అనే సిచ్యువేషన్ ఎరైజ్ అవుతుంది. అంటే ఇంకా సర్వైవ్ అవ్వాలంటే హ్యూమానిటీని కూడా పక్కన పెట్టి ఫైట్ చేయాల్సిందే అనే వరిష్ట సిచ్యువేషన్ ఎరైజ్ అవుతాయి. చివరికి లోకల్ కామన్ మ్యాన్ అయిన హీరో యాంటోనీ వర్గీస్ రెబల్గా మారిపోయి ఫారెస్ట్ని అండ్ అందులో ఉండే ఏనుగుల్ని సేవ్ చేయడానికి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని మాఫియా మొత్తానికి వ్యతిరేకంగా ఎలా పోరాడారు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఇది ఒక మంచి రివెంజ్ స్టోరీ కూడా. చనిపోయిన తండ్రి ఏదైతే కావాలనుకున్నాడో అది సాధించడానికి కొడుకు కూడా ప్లాన్ చేసే రివెంజ్ డ్రామా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. యాక్చువల్లీ ఏనుగులు చంపి వాటిని దంతాలను కొన్ని చోట్ల రూపాయలకి స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. పుష్ప మూవీని గుర్తుకు తెస్తుంది. ఎర్రచంద్రం ఎలాగో ఇక్కడ ఏనుగుల దంతాలు అలాగా. ఈ మూవీలో వచ్చే చిన్న చిన్న ట్విస్ట్ అండ్ రెవల్యూషన్స్ కూడా హైప్ ఇస్తాయి. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మూవీలో లొకేషన్స్ కానీ, సీనరీస్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్, కొరియోగ్రఫీ కానీ అండ్ ఏరియల్ షాట్స్, ఫైట్స్ అండ్ ఎస్పెషల్లీ చేసింగ్ సీక్వెన్సెస్ అన్ని మూవీకి చాలా హైలైట్గా ఉంటాయి. కాకపోతే మూవీలో బ్లడ్ బాత్ అండ్ క్రుయాలిటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ మ్యూజిక్ బై రవి బసూర్ గారు స్పెషల్గా మెన్షన్ చేయనక్కర్లేదు అనుకుంటా. వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ఇండియా అని చెప్తాను. ఈ మూవీ మేజర్ ప్లస్ పాయింట్ అంటే యాక్షన్ డ్రామా చెప్పాలి, బ్యాలెన్స్ అవుతాయి. అండ్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ మేకింగ్ అండ్ ఎడిటింగ్ మీద బాగా ఫోకస్ చేసి క్వాలిటీతో చాలా ఎఫర్ట్స్ పెట్టి తీశారు. ఈ మూవీ ఎండింగ్తో పోస్ట్ క్రెడిట్స్ సీన్స్ ఉంటాయి. రెండేమో టైటిల్ కార్డ్స్ టైంలో ప్లే అవుతాయి. క్రెడిట్స్ అన్నీ అయిపోయాక ప్లే అవుతుంది. ఆ సర్ప్రైజెస్ మాత్రం మిస్ అవ్వకండి. అయితే మార్కో మూవీని లాగే ఒక ఇంట్రెస్టింగ్ సినిమాటిక్ యూనివర్స్ అయితే ప్లాన్ చేస్తారు. మూవీలో మార్కో మూవీ చూడడం వాళ్ళు డెఫినెట్లీ చూడండి. అప్పుడు మీకు ఆ సినిమాటిక్ యూనివర్స్ అర్థమవుతుంది. హోప్ఫుల్లీ గ్రేట్. నిజంగా మార్కో 2 కటాలన్ 2 మధ్య ఇంటర్లింక్ ఉంటుంది. లైక్ కేజీఎఫ్ 2 లాగా. అందులో వాళ్ళు చాలా మాసివ్గా సక్సెస్ అవుతున్నారు కూడా. టెక్నికల్ వర్క్ కూడా చాలా అవుట్ స్టాండింగ్గా ఉంటుంది. అండ్ ఏనుగులతో తీసిన విజువల్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరోగా యాంటోనీ వర్గీస్ గారు ఒక రా అండ్ హై ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ డెలివరీ చేశారు. అగైన్స్ ద విలన్ దుహాన్ సింగ్ ఈ క్యారెక్టర్ని మీరు మార్కో మూవీలో కూడా చూసి ఉంటారు. సో సునీల్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. సో నేనైతే ఎటువంటి స్పాయిలర్స్ మెన్షన్ చేయట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేయండి. అండ్ రేపు మరీచిక రివ్యూ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో యాక్షన్ లవర్స్ ఎవరైనా ఉంటే బ్లైండ్గా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఈ సినిమాకి. సో ఫ్యామిలీతో మాత్రం స్కిప్ చేసేయండి. డెఫినెట్లీ ఫ్యామిలీతో మాత్రం చూడకండి ఈ సినిమా. సో మీకు ఎలా అనిపించింది డెఫినెట్లీ మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా రివ్యూ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఇట్ గైస్. ఇంకా మోర్ రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్ గైస్.